హాయ్ పిల్లలు, శుభోదయం. ఈరోజు మనం ఆంధ్ర వైభవం పాఠం నేర్చుకుందాం. ఇంతకు ముందే మనం దీన్ని రివైవ్ చేసి ఉన్నాం. చిన్న గమనిక, మనకి టెర్మ్ పరీక్షలు వాయిదా పడింది. అవి ఈ నెల 18వ తారీఖు నుంచి జరుగుతాయని మనకు మెసేజ్ వచ్చింది. కనుక ఇంకొకసారి దాన్ని రివిజన్ చేసే అవకాశం వచ్చింది కాబట్టి మనం మరొకసారి ఈ పాఠాల గురించి తెలుసుకుందాం. ఈ ఆంధ్ర వైభవం పాఠాన్ని రాసినటువంటి కవి కొండేపూడి లక్ష్మీనారాయణ. ఆయన కాలం 1918లో జన్మించారు, 1986లో చనిపోయారు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా బొండాడ గ్రామంలో జన్మించారు. రచనలు: స్మృతులు, గేయాలు, పాడరా ఓ తెలుగువాడ అనేటటువంటి రచనలు చేశారు, మొదలైనటువంటి రచనలు. ఈ దీనిలో మనం ఆంధ్ర వైభవం అనేటటువంటిది గేయ ప్రక్రియ. ఇది పాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఒకసారి పిల్లలు దీన్ని పాడదాం, ఒకసారి చూడండి. పాడరా ఓ తెలుగువాడా, పాడరా ఓ కలిమిరేడా, పాడరా మన తెలుగు తేజపు దివ్య చరితలం భవ్య గీతము, పాడరా ఓ తెలుగువాడా, పాడరా ఓ కలిమిరేడా, యుగ యుగముల నుండి బంగారు గంగనిచ్చెడు గౌతమీ నది కోపినూరును కురుల సందున ముడిచి కొలికిన కృష్ణవేణి, హోయలుగా రతనాల సీమన కోలలాడిన తుంగభద్ర, సొగసు కూర్చెను తెలుగు తల్లికి సుఖము కూర్చును తెలుగు వారికి, పాడరా ఓ తెలుగువాడా, పాడరా ఓ కలిమిరేడా, పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము. సరే చిల్డ్రన్, విన్నారు కదా గేయాన్ని. ఈ గేయానికి సంబంధించినటువంటి సారాంశాన్ని ఒకసారి చూద్దాం. అందరూ బుక్స్ చూడండి, సారాంశాన్ని ఒకసారి చూడండి. ఇది ఆంధ్ర వైభవం పాఠ్యభాగ సారాంశాన్ని ఒకసారి చూద్దాం. ఆంధ్ర రాష్ట్రం గోదావరి, కృష్ణా లాంటి జీవనదులతో అలరారుతూ దేశాన్ని సస్యశ్యామలం చేస్తున్నాయి. తెలుగు జెండా గౌరవం నిలిపిన వీర యోధుల గాథలను పాడుకుంటూ సాగిపోవాలి. మహావీరుల వీరగాథలు విన్నప్పుడల్లా నీ హృదయం ఉత్తేజం కావాలి. తిక్కన లాంటి మహాకవుల కవిత్వం ఎంతో సంస్కృతిని నేర్పింది. దేశంలోని శిల్ప సంపద మన శిల్పుల ఖ్యాతిని ఇనుమడింపు చేస్తుంది. తెలుగు జాతిని ప్రగతి బాటలో అభ్యుదయ భావాలతో ముందుకు నడిపిన కందుకూరి విదేశలింగం పంతులు గారు, గురుజాడ అప్పారావు గారు, గిడుగు రామమూర్తి పంతులు గారు వంటి ఎంతో మంది గురించి గానం చేద్దాం. సహజ వనరులు ఎక్కువగా ఉన్న దేశాన్ని స్వర్గతుల్యంగా మార్చుకుందాం. ఆంధ్ర రాష్ట్ర గొప్పతనాన్ని గురించి, ఆంధ్ర జాతి విజయాల గురించి కలిసికట్టుగా విజయ గీతం పాడుకుందాం అంటూ కవి ఆంధ్రదేశాన్ని, ఆంధ్ర వైభవాన్ని, ఆంధ్రుల యొక్క గొప్పతనాన్ని గురించి ఎంతో గొప్పగా వివరించారు. ఇది ఈ ఆంధ్ర వైభవ పాఠ్యభాగ సారాంశం. పిల్లలు విన్నారు కదా, ఒకసారి జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ మనకి అర్థాలు ఉన్నాయి చూడండి పాఠ్యభాగంలో. ప్రకాశించు, వెళ్ళి విరిసెను, కత్తుల కాంతి, ఖడ్గ తేజము, యువసింహం, కొదమ సింగము, కలిసి కట్టు, ఒక్క పెట్టు, ఒక్కటిగా. అర్థాలు ఇవి. ఒక పదానికి అర్థాలు తెలుసుకున్నాం మనం, కొన్ని పదాలు. ఇక్కడ నానార్థాలు. అసలు నానార్థాలు అంటే ఏంటి? పర్యాయ పదాలు అంటే ఏంటి?
పర్యాయ పదాలంటే ఒక పదానికి అదే అర్థాన్ని ఇచ్చే పదాన్ని పర్యాయ పదము అంటారు. పర్యాయము అంటే మరలా అని అర్థము. నానార్థాలు, నానా అంటే అనేక, అర్థములు అంటే అనేక అర్థములు. ఒక పదానికి అనేక అర్థాలు చెప్పడాన్ని నానార్థాలు అంటారు. ఇప్పుడు మనం నానార్థాల గురించి తెలుసుకుందాం. వర్షము, వాన, సంవత్సరము. ధర, భూమి, నేల. వ్యవసాయం, కృషి, ప్రయత్నం. ఈ విధంగా నానార్థాలు విన్నారుగా పిల్లలు. ఇంకా మనం ప్రకృతి వికృతుల గురించి తెలుసుకుందాం. అక్షర, ఆశ్చర్యం. పొంత, ప్రాంతం. ఓగిరం, ఆహారం. భాష, భాష. ఇవి ప్రకృతి వికృతులు. పర్యాయ పదాల గురించి చెప్పాను కదా మీకు, ఒకసారి చూద్దాం. చూడండి. భూమి, ధరణి, అవని. వాన, వర్షం, నీరు. కరువు, క్షామం, కొరత. క్షామం అంటే ఇప్పుడు చూడు, వరదలు వచ్చినాయి, ప్రజలంతా కరువు కాటకాలతో విలవిల్లాడుతున్నారు విజయవాడ పట్టణంలో. అవి కరువు కాటకాలంటే. క్షామం ఏర్పడడం అంటే తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, ఉండడానికి ఇల్లు లేక అల్లాడుతున్నటువంటి వారిని కరువు కాటకాలతో తొలతూగుతున్నారంటూ ఉంటారు. ఇది పర్యాయ పదాలు పిల్లలు. ఇంకా విభక్తుల గురించి చూద్దాం పిల్లలు. ఒకసారి చూడండి. విభక్తులు అనగానే మనకి విభక్తి ప్రత్యయాలు తెలుసు, చదువుకున్నాం ఇంతకుముందు. విభక్తి ప్రత్యయాలు ఎన్ని? మొత్తం 8. మొదటిది ఏంటి? డుమువులు, ప్రథమా విభక్తి. రాముడు, ప్రథమా విభక్తి. డుమువులు, ప్రథమా విభక్తి. నిన్నున్లం కూచి గురించి ద్వితీయ విభక్తి. చేతంచేన్ తోడంతో తృతీయ విభక్తి. వలనం కంటెన్ పట్టి పంచమీ విభక్తి. కిన్ కున్ యొక్క లోపల షష్ఠీ విభక్తి. కొరకుంకై చతుర్థి విభక్తి. అందున్నం సప్తమి విభక్తి. ఓ, ఓయి, ఓరి, ఓసి సంబోధన ప్రథమా విభక్తి. ఇవన్నీ కూడా 8 విభక్తి ప్రత్యయాలు. విభక్తి ప్రత్యయం సమాసాలలో సమాస పదం, విగ్రహ వాక్యం, సమాసం పేరు. చూస్తే మనం పాడి పంటలు, పాడి పంటలు, ఇది సమాస పదం. ఇది మీకు అర్థం కాదనుకుంటా. సమాస పదం ఇది పాడి పంటలు. విగ్రహ వాక్యం ఏంటి? పాడియును పంటలు, పాడి పంటలు. విగ్రహ వాక్యం అంటే ఏంటి? సమాసం యొక్క అర్థాన్ని తెలిపేటటువంటి దాన్ని విగ్రహ వాక్యము అంటారు. సమాసం పేరేంటి? సమర్థంబులకు పదంబులు ఏకపదములు ఒకటే సమాసం అన్నాం మనం. ఇక్కడ సమానమైన అర్థాలు కలిగిన 2 పదాలు ఒకే పదముగా ఏర్పడడానికి ఇక్కడ ద్వంద్వ సమాసం అంటాము. ఇది మనకి ద్వంద్వ సమాసం అని చెప్తుంది. పాడి పంటలు. అలాగే చిల్డ్రన్ చూడండి. పాడి పంటలు ద్వంద్వ సమాసం. పాడిను, పంటలు. 6 కోట్లు. 6 సంఖ్య గల కోట్లు. సంఖ్యావాచకము ద్విగు. ఇది ద్విగు సమాసము. ఇది ద్వంద్వ సమాసం. అట్లా చూస్తే ఇంకా మనకి ఇంకొక అంశాల గురించి తెలుసుకుందాం. సందులు. అసలు సంధి అంటే ఏంటి? పూర్వపరస్వరములకు పరస్పరం ఏకాదేశం ఒకటే సంధి. క్రింది క్లాసులో మనం నేర్చుకున్నాం. ఇక్కడ చూద్దాం. కాదన్నది, కాదు ప్లస్ అన్నది. కాదన్నది ఉకార సంధి. ఉకార సంధి సూత్రం ఉత్తున ఖర్చు పరమైనప్పుడు సంధి నిత్యం.
పుట్టినిల్లు, పుట్టిన ప్లస్ ఇల్లు, పుట్టినిల్లు అకార సంధి. ఈ విధముగా మనం ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి అనేక విషయాల గురించి మనం చర్చించుకున్నాం. ఇంకా పిల్లలు మరొకసారి మీరు కూడా టెక్స్ట్ బుక్, నోట్బుక్ ఓపెన్ చేసి ఇంకా ఈ విషయాలను మరలా మననం చేసుకుని బాగా నేర్చుకుని టర్మ్ పరీక్షలు బాగా రాయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ చిల్డ్రన్.